భారతదేశ పటంలో ఒక ప్రదేశం అయితే ఉంది. అది బయట ప్రపంచానికి ఒక కేవలం అడవి మాత్రమే. కానీ అక్కడికి వెళ్ళే ప్రతి అడుగు ఒక భయం అయితే ఉంటది. అక్కడ గాల్లో గన్ పౌడర్ వాసన ఉంటుంది. ఆ ప్రదేశం పేరే దండకారణ్యం. ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ సరిహద్దులో విస్తరించి ఉన్న ఈ దట్టమైన అడవిలో గత 20 ఏళ్లుగా భారత భద్రతా దళాలకు దొరకకుండా ఒక నీడలో తిరుగుతున్న వ్యక్తి అతను ఎవరో కాదు, మడ్వి హిడ్మా. కొందరు ఇతన్ని సూపర్ మైండ్ అంటారు, మరికొందరు రాక్షసుడు అంటారు. ప్రభుత్వం అతని తల మీద 40 లక్షల రివార్డ్ అయితే ప్రకటించింది. సిఆర్పిఎఫ్, కోబ్రా కమాండోలు కూడా వేల సంఖ్యలో ఆపరేషన్ చేశాయి. కానీ ప్రతిసారి అతను తప్పించుకుని అయితే పోతాడు. 2010 దంతెవాడ దాడిలో 76 మంది జవాన్ల మరణం వెనుక, 2021 బీజేపీ ఎన్కౌంటర్ లో కూడా 22 మంది జవాన్ల వీర మరణం వెనుక ఉన్నది ఇతని ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్తాయి. అసలు ఎవరు ఈ మద్దు హిడ్మా? ఒక సాధారణ గిరిజన బాలుడు భారతదేశపు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్ గా ఎలా మారాడు? అతని వ్యూహాలు ఎందుకు ఇంత ప్రమాదకరం? మరి చివరిగా అతని జననం నుండి మరణం వరకు అతని జీవితం ఎలా సాగిందో, చీకటి అడవిలో ప్రయాణించి మద్దు హిడ్మా యొక్క పూర్తి జీవిత చరిత్రను పుట్టుక నుండి ఎన్కౌంటర్ వరకు డికోడ్ చేద్దాం. ఈ కథ మొదలైంది 1980 చివరిలో లేదా 1990ల ఆరంభంలో ఛత్తీస్గఢ్ లోని సూక్ష్మ జిల్లా. ఇది మావోయిస్టుల కంచు కోటగా పిలువబడే ప్రాంతం అన్నట్టు. ఇక్కడ ఉన్న ఒక చిన్న గ్రామం పేరు పువర్తి. బయట ప్రపంచానికి కనీస సౌకర్యాలు తెలియని ఈ గ్రామంలో మద్దు హిడ్మా జన్మించారు. అతని అసలు పేరు హిడ్మాలు. అతని బాల్యం చాలా సాధారణంగా గడిచింది. ఆ ప్రాంతంలోనే గిరిజనులు ఎక్కువగా వ్యవసాయం, అడవి ఉత్పత్తుల సేకరణ మీద ఆధారపడి జీవిస్తాయి. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక సామాజిక కోణాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో బస్తర్ ప్రాంతంలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. ఒకవైపు అభివృద్ధి లేకపోవడం, మరోవైపు అడవి హక్కుల కోసం పోరాటాలు. ఈ పరిస్థితులే నక్సలైట్లకు ఆ ప్రాంతంలో పట్టు దొరకడానికి కారణమయ్యాయి. హిడ్మా చిన్నతనంలో చదువు మానేశాడు. స్థానిక కథనాల ప్రకారం 10వ తరగతి వరకు చదవడానికి కొందరు, లేదు ప్రాథమిక విద్య మాత్రమే చదవడానికి మరికొందరు. అతనికి ఉన్న షార్ప్ మైండ్ అతని కంటే భిన్నంగా నిలబెట్టింది. 90ల చివరిలో మావోయిస్ట్ ఉద్యమం ఆ ప్రాంతంలో బలంగా ఉన్నప్పుడు బాల సంఘం ద్వారా హిడ్మా మావోయిస్టుల సానుభూతి పరుడిగా మారాడు. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, చిన్నపిల్లలను ఎందుకు రిక్రూట్ చేసుకుంటారని. ఎందుకంటే వారికి ఆ అడవి అనువనువు తెలుసు. ఏ చెట్టు ఎక్కడ ఉంది, ఏ కాలిబాట ఎక్కడికి వెళ్తుంది అనేది వారి డిఎన్ఏలోనే ఉంటుంది. హిడ్మాకి ఆ అడవి తన ఇల్లు. ఇదే అతను మొదటి ఆయుధం. 2021 నాటికి హిడ్మా పూర్తిగా మావోయిస్ట్ దళంలోకి చేరిపోయాడు. మొదట్లో అతను ఒక సాధారణ గెరిల్లా సోల్జర్, కానీ అతని నాయకత్వ లక్షణాలు అతన్ని త్వరగా పైకి తీసుకుని వచ్చాయి. మావోయిస్టులకు మిలిటరీ వింగ్ ఉంటుంది. దాన్ని పిఎల్జిఏ, పీపుల్స్ లిబరేషన్ గ్యూరిల్లా ఆర్మీ అంటారు. ఇందులో బెటాలియన్ నెంబర్ 1 అనేది అత్యంత ప్రమాదకరమైన మరియు శక్తివంతమైన విభాగం అన్నట్టు. దీని పని కేవలం భారత భద్రతా దళాలపై పెద్ద ఎత్తున దాడులు చేయడం. హిడ్మాకి గెరిల్లా యుద్ధ తంత్రాలతో మంచి పట్టు ఉంది. ముఖ్యంగా కాపు కాచి దాడి చేయడంలో ఇతను దిట్ట. శత్రువును ఒక నిర్దిష్ట ప్రదేశానికి రప్పించి 3 వైపుల నుండి చుట్టుముట్టి దాడి చేయడం అతని స్టైల్. దీన్ని యూ షెపర్డ్ అంబుష్ అని కూడా అంటారు. కేవలం 25 నుంచి 30 ఏళ్ల వయస్సులో పిఎల్జిఏ బెటాలియన్ నెంబర్ 1 గా కమాండర్ అయ్యాడు. ఇది సామాన్య విషయం కాదు. మావోయిస్టు సెంట్రల్ కమిటీలో కూడా ఇతనికి స్థానం లభించింది. సెంట్రల్ కమిటీలో చేరాలంటే కనీసం 60 ఏళ్ల అనుభవం లేదా వయసు ఉండాలి. కానీ హిడ్మా అతి చిన్న వయసులోనే ఆ స్థాయికి ఎదిగాడు. దీనికి కారణం అతని దంతెవాడలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మరణం. 2013లో జీరంగఢ్ దాడిలో 8 అగ్రనేతలు కూడా చనిపోయారు. 2017లో గుర్మాపాల్ దాడిలో 25 మంది జవాన్ల మరణం. ఈ ప్రతి రక్తపాతం వెనుక వినిపించిన ఒకే ఒక పేరు హిడ్మా. అసలు ఒక్కడే కానీ ఊహించిన మలుపు అయితే తిరిగింది. 20 ఏళ్లుగా ఛత్తీస్గఢ్ అడవులే తన కోటగా మార్చుకున్న హిడ్మా అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు వచ్చాడు? నవంబర్ 2025 మొదటి వారం ఇంటెలిజెన్స్ వర్గాలకు ఒక రహస్య సమాచారం అందింది. ఆ రహస్య సమాచారం పేరు దయ్యం కదులుతుంది, ది గోస్ట్ ఈజ్ మూవింగ్. హిడ్మా తన సేఫ్ జోన్ ను వదిలి ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఉన్న అల్లూరు సీతారామరాజు జిల్లా వైపు వెళ్తున్నాడని ఆ సమాచార సారాంశం. దీనికి 2 కారణాలు ఉండొచ్చు. ఛత్తీస్గఢ్ లో భద్రతా దళాల ఒత్తిడికి విపరీతంగా పెరిగిపోవడం, తనకు అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల చికిత్స కోసం సురక్షిత ప్రాంతమైన వైపు వెళ్ళాలనుకోవడం. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే అక్కడ అతని కోసం గ్రే హౌండ్స్ వేచి చూస్తున్నాయి. నక్సల్స్ వేటలో ప్రపంచంలోనే అత్యంత నిపుణులైన దళం అది. నవంబర్ 18, 2025 మంగళవారం ఉదయం 5:30 మారేడుపల్లి అడవి ప్రాంతం. అది పర్యాటకులకు అందమైన ప్రదేశం అయితే కావచ్చు, కానీ ఆ రోజు అది ఒక
యుద్ధ భూమిగా మారిపోతుంది. హిడ్నా మరియు అతని భార్య మడకం రాజే తమ బాడీ గార్డ్స్ కలిసి ఒక రహస్య స్థావరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడే ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ మరియు స్పెషల్ పోలీస్ టీమ్స్ పక్క ప్రాంతం వారిని చుట్టుముట్టాయి. హిడ్నా దళం తేరుకునే లోపే పోలీసులు బుల్లెట్ల వర్షం కురిపించారు. హిడ్నా తన AK-47 గన్ తో ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు. కానీ ఈసారి తప్పించుకోవడానికి అక్కడ సమయం లేదు. కేవలం 45 నిమిషాలు అంతే. గత 20 ఏళ్లుగా భారత ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టిన దండకారుణ్య దయ్యం కథ ఇక్కడితో ముగిసింది. ఎన్కౌంటర్ స్థలంలో పోలీసులు 6 మృతదేహాలను కనుగొన్నారు. అందులో ఒకటి మడ్వి హిడ్నా, పక్కన అతని భార్య రాజే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 30, 2025 లోపు హిడ్నాను అంతం చేయాలని డెడ్ లైన్ పెట్టారు. కానీ గడువుకి 12 రోజుల ముందే ఆ పని పూర్తయింది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ప్రతి ఎన్కౌంటర్ లాగే దీని చుట్టూ కూడా వివాదాలు ముసురుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఒక సంచలన ఆరోపణ చేసింది. వారి ప్రకారం ఇది నిజమైన ఎన్కౌంటర్ కాదు, పోలీసులు హిడ్నాను మరియు అతని భార్యను ముందే పట్టుకున్నారు, నిరాయుధులుగా ఉన్న వారిని అడవిలోకి తీసుకెళ్లి కాల్చి చంపారు అనేది వారి వాదన. అయితే పోలీసులు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. వారి దగ్గర దొరికిన అత్యాధునిక ఆయుధాలు, AK-47లు మరియు కాల్పుల ఆనవాళ్లను సాక్ష్యంగా చూపించారు. మరుసటి రోజే అంటే నవంబర్ 19న పోలీసులు ఆ ప్రాంతంలోనే మరో కుమ్మింగ్ ఆపరేషన్ చేశారు. ఇందులో మావోయిస్టుల కీలక టెక్నికల్ నిపుణుడు శంకర్ తో సహా మరో 7 మంది మావోయిస్టులు చనిపోయారు. అంటే కేవలం 48 గంటల్లో మావోయిస్టు పార్టీ వెనుక విరిగిపోయింది. హిడ్నా మరణం నక్సలైట్ ఉద్యమానికి కోలుకొని దెబ్బ. అతను కేవలం ఒక కమాండర్ గా మాత్రమే కాదు, ఒక సింబల్ అన్నట్టు. గిరిజన యువతకు అతను ఒక ఆకర్షణ. ఇప్పుడు ఆ ఆకర్షణ లేదు. కానీ మనం ఒక చేదు నిజాన్ని ఒప్పుకోవాలి. మనుషులు చనిపోతారు, కానీ కారణాలు అలాగే ఉంటే కొత్త మనుషులు పుట్టుకొస్తారు. హిడ్నా పుట్టింది పేదరికం నుండి, అన్యాయం నుండి. ఆ పరిస్థితులు మారినంత వరకు మరో హిడ్నా అని గ్యారంటీ ఉందా? భారతదేశం నుండి రెడ్ కారిడార్ మెల్లగా మాయమవుతుంది, కానీ అది పూర్తిగా తుడిచిపెట్టుకోపోవాలంటే తుపాకీతో పాటు అభివృద్ధి కూడా అడవిలోకి వెళ్ళాలి. హిడ్నా కథ ఒక హెచ్చరిక వ్యవస్థకు మరియు వ్యవస్థను ఎదిరించే వారికి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. హిడ్నా మరణంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. జై హింద్. థ్యాంక్ యూ.